నేనే గుట్టు చప్పుడు కాకుండా లోపల కూర్చొని ఎవడి తెలియకుండా పోయి లోపాయికారిగా నేను అండర్స్టాండ్ చేసుకోలేదే. రైట్ రాయల్గా కూర్చొని తెలుగుదేశం పార్టీతో నాతో పాటు సేల్ చేసే వాళ్ళకి అందరికీ నా ఇంటికి పిలిచి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరికీ నాకు జరిగినటువంటి పరిస్థితులు చెప్పి ఈ పరిస్థితుల్లో నేను పోవాలనుకుంటాను. ఏమంటారు మీరంటే ఒక్కరన్నా ఇంక్లూడింగ్ బీటెక్ రవి, ఇంక్లూడింగ్ వాసు వాజ్ ఆల్సో పార్ట్. నేను చేసింది తప్పని చెప్పినావా? నేను పార్టీలోంచి బయటకు వచ్చింది 2020 సంవత్సరంలో, అంటే ఇప్పటికి దాదాపు 5-5.5 సంవత్సరాల కింద నేను బయటకు వచ్చిన. ఆ రోజు నేను చేసింది తప్పు, నేను తీసుకున్న నిర్ణయం తప్పు నువ్వేమైనా చెప్పినావా రవి? నువ్వేమైనా చెప్పినావా వాసు? చెప్పు మరి. నేను చేసింటే ఆ రోజు కూర్చొని నీకు చెప్పిన వివరంగా ఎందుకు బయటికి పోవాల్సి వచ్చిందో నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు వాసు నీకు చెప్పిన, ఈ కారణాలన్నీ ఇచ్చిన. ఈ కారణాల వల్ల పోతాడా నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుని ఆయన దృష్టికి తీసుకుని పోయి నువ్వు సాటిస్ఫై అయితే చాలని చెప్పిన. నువ్వు సాటిస్ఫై అయ్యి ఆయన చేసేటువంటి దీని మీద నువ్వు సాటిస్ఫై అయితే చెప్పు, నేను వస్తాను అని చెప్పిన. నువ్వు ఎందుకు రాలే వాసు? ఈరోజు కూర్చొని అన్నిటికంటే నాకు బాధాకరమైనటువంటి విషయం, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను కారణం ఏంటంటే, ఏది నువ్వు వార్నింగ్ ఇవ్వడము, ఏది ఎక్కడికి పోతాడము. మొన్న రమేష్ రెడ్డి మీద ఆర్డినరీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా ప్రచారము ఏదైతే ఉందో, రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో, బాబు షూరిటీ అంటే మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమం చిన్నమండ మండలం జరిగింది. మామూలు అన్ని మీటింగ్ల ద్వారానే మా ధోరణి, మా యొక్క పార్టీ స్టాండు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారో జనాన్ని చెప్పడం మా ధర్మం. మా లీడర్ రమేష్ రెడ్డి చెప్పినాడు ఆ మీటింగ్లో. ఎవరిని అశ్లీలంగా మాట్లాడినాడు, ఎవరిని అసందర్భంగా మాట్లాడినాడు, ఎవరిని దూషించినాడు? అడమ్మా, మంత్రి పదవిలో ఉండేటువంటి వ్యక్తులు పోయి ఇండ్ల మీదకి నీ దగ్గర అధికారం ఉందని చెప్పి నీ దగ్గర 10 మంది తాగుడుబోతలు వేసుకొని ఇండ్ల మీదకి దాడి చేసేటువంటి సంస్కృతిని మొన్న మొదలైంది.